మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆదివారం, ధనయోగ ఆదివారం. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా ధనయోగం కలుగుతుంది. 100కు 100% ఫలితాలు వస్తాయి. అయితే ఈ ఆదివారం రోజు ఆవాలు ఉప్పుతో ఇలా చేస్తే చాలు, 2 నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తిరగనేదే ఉండదు. దరిద్ర బాధలు పోవటంతో పాటు మీరు పడే కష్టాలు బాధల నుండి బయటకు రాగలుగుతారు. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. చాలామందికి అనేక ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు కష్టాల ఊబిలోనే కూరుకుపోయి ఉంటారు. ధనపరంగా ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చెయ్యి చేసే స్టేజ్లోనే ఉంటారు. అసలు ఏ పని చేసినా కలిసి రాదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. ఇలా మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారాలంటే చక్కగా ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సోమరితనం వలన ఎన్ని అనర్థాలు జరిగాయో తెలిపే పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా సోమరి. మీకు ఉన్న కాస్త పొలంలో కూడా వ్యవసాయం చేసుకోవడానికి బద్దకించేవాడు పాపం. అతని భార్య సుమతి తానే పొలం పనులు చేసుకునేది. ఆమె అతని సోమరితనం పోగొట్టి చురుకుదనం కలిగించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. కానీ ఎప్పుడూ విఫలమయ్యేది. కుటుంబం గడవటం కష్టమవుతుందని, వ్యవసాయంలో సహాయం చేయమని పోరు పెట్టేది. సోమయ్య అవన్నీ పెడచెవిన పెట్టి ముసుగుదన్ని పడుకునేవాడు. ఒకసారి ఆ ఊరి చివరి సత్రానికి ఓ బాబాగారు వచ్చారనే వార్త వ్యాపించింది. సోమరి సోమయ్యకు కష్టపడకుండానే ధనవంతుడు కావాలనే ఆశ కలిగింది. భార్యను సలహా అడిగాడు. కష్టపడకుండా ఎవరికి ఆయాచిత్తంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదు. మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి వెళ్ళిరండి. ఆ బాబాగారు కనీసం మీ బద్ధకాన్ని అయినా సరే పోగొడతారేమో అంది సుమతి. ఇక ఆయన దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు సోమయ్య. ఆ బాబాగారు ఉన్న సత్రం ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. సోమయ్య భారంగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఓ మనిషి నా వంక ఒక్కసారి చూడు అన్న పిలుపు వినిపించింది. అటు చూసిన రామయ్యకు ఒక బక్క చిక్కిన తోడేలు కనిపించింది. నువ్వు ఇటుగా వెళ్తున్నావంటే బాబాగారి దర్శనం కోసమే అయి ఉంటుంది. అందరూ తమ తమ కష్టాలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పుకోవటం విన్నాను. నా తరపున ఒక ప్రశ్న ఆయన్ను అడిగి సహాయం చేస్తావా అని ప్రాధేయపడింది తోడేలు. నేనేమైనా నీ సమస్యను మొయ్యాలా ఏంటి? అడగటమేగా, తప్పకుండా అడుగుతాను, ఏంటో చెప్పు అన్నాడు సోమయ్య. నా ఆరోగ్యం సరిగ్గా లేదు. ఏమీ తినలేకపోతూ ఉన్నాను. తిన్నా జీర్ణం కావటం లేదు. దీనికి కారణం ఏమిటో బాబాగారిని అడిగి చెప్పండి అన్నది తోడేలు. సరే అని తల ఆడించి ముందుకు వెళ్ళాడు సోమయ్య. కొంత దూరం పోయాక ఒక చెరువు వచ్చింది. ఒడ్డుపై నుంచి నడుస్తున్న రామయ్యకు ఓ మనిషి ఇటు చూడు అన్న పిలుపు వినిపించింది. అక్కడ ఒక తాబేలు ఉంది. అది సోమయ్యతో నువ్వు ఇటుగా వెళ్తున్నావు అంటే బాబాగారి కోసమే అయి ఉంటుంది. నా తరపున ఒక ప్రశ్న అడిగి సహాయం చేస్తావా అంది. ఓ తప్పకుండా, అలాగే అడుగుతాను. అందులో కష్టమేముంది? ఏంటి నీ బాధ అన్నాడు సోమయ్య. నా గొంతులోకి ఏ ఆహారము సరిగ్గా పోవటం లేదు. ఏదో అడ్డుపడుతున్నట్లుగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఈ విషయంలో నా బాధ ఎలా తీరుతుందో బాబాగారిని అడగండి అంది తాబేలు. సరే అడుగుతాను అని ముందుకు సాగాడు సోమయ్య. అలా ముందుకు పోగా దారిలో ఒక కోతి కనపడింది. ఓ మనిషి, ఇటుగా వెళ్తున్నావంటే బాబాగారి దర్శనం కోసమే అయి ఉంటుంది. నా తరపున ఒక సమస్యకు జవాబు తెలుసుకుంటావా అని అడిగింది. అదెంత భాగ్యం, ఎలాగూ నా కోసం వెళ్తున్నాను, నీ సమస్య కూడా అడుగుతాను. ఏంటి నీ ప్రశ్న అని సోమయ్య అడిగాడు. నాకు పండ్ల చెట్టు ఉంది. అది విపరీతమైన కాపు కాస్తుంది. కానీ ఆ కాయలు పండ్లుగా మారకుండానే రాలి నేలపాలు అవుతూ ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుంటావా అంది.
అలాగే అని తల ఊపి ముందుకు వెళ్ళసాగాడు సోమయ్య. ఎట్టకేలకు సోమయ్య సత్రం చేరుకున్నాడు. అసలే సోమరితనం జాస్తి ఉన్న సోమయ్య పూర్తిగా అలసిపోయాడు. బాగా ఆకలి వేస్తుంది. అలసటతో నీరసం వచ్చేసింది. వెంట తీసుకుని వెళ్ళిన ఆహారం గబగబా తినేశాడు. పొట్ట నిండిందిగా. ఇంకేముంది, నిద్ర రావటం మొదలైంది. ఈలోగా బాబా నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు సోమయ్య తోడేలు, తాబేలు, కోతి అడిగిన ప్రశ్నలు బాబాగారిని అడిగి తను వచ్చిన కారణం మర్చిపోయాడు. ధనవంతుడు కావాలనే తన కోరిక గుర్తు రాలేదు. అడిగిన వాటికి జవాబులు తెలుసుకుని తిరుగు ప్రయాణం సాగించాడు. అలా తిరిగి ప్రయాణం చేసేటప్పుడు చెట్టుపైకి చూసి, కోతి, నీ చెట్టు వేర్ల కింద భూమిలో బంగారు, వెండి నాణాలు పూడ్చిపెట్టి ఉన్నాయి. ఎవరైనా వాటిని తవ్వి తీసి చూస్తే నీ చెట్టు కాయలు రాలకుండా ఉంటాయి అన్నాడు సోమయ్య. అప్పుడు కోతి, ఓ మనిషి, నేను ఎలా తవ్వగలను? కాస్త కష్టపడి ఆ పని నువ్వే చెయ్యి. ఆ బంగారము, వెండి నువ్వు తీసుకుని ధనవంతుడిగా మారు అంది కోతి. అబ్బే, నాకు అంత ఓపిక ఎక్కడిది, నేను అంత కష్టపడలేను అని సోమయ్య ముందుకు బయలుదేరి వెళ్తాడు. చెరువుగట్టు మీద తన కోసం ఎదురు చూస్తున్న తాబేలుతో సోమయ్య, ఓ తాబేలా, నీ గొంతులో ఒక వజ్రం ఇరుక్కుపోయిందని బాబాగారు చెప్పారు. ఎవరైనా ఆ అమూల్యమైన వజ్రాన్ని తీసివేస్తే నీ బాధ మాయమవుతుందట అన్నాడు. దానికి తాబేలు, ఓ మనిషి, నా గొంతులో వజ్రం నేను తీసుకోలేను కదా. ఆ పని మీరే చేసి ఆ వజ్రమేదో మీరే తీసుకొని అమ్ముకొని ధనవంతులు కండి అంది తాబేలు. అబ్బే, నాకు అంత తీరిక లేదు, నేను అంత కష్టపడలేను కూడా అంటూ ముందుకు వెళ్ళిపోయాడు సోమయ్య. ఆఖరులో సోమయ్య బక్కచిక్కిన తోడేలు వద్దకు చేరుకున్నాడు. మనిషి, నా ప్రశ్నకు జవాబు ఏమిటి అంది తోడేలు. నీకు కనిపించిన మొదటి సోమరిపోతును తినేస్తే నీ బాధ మాయమవుతుందని బాబాగారు చెప్పారు అంటూ సోమయ్య సమాధానమిచ్చాడు. నాకు ఎవరు సోమరిపోతులో ఎలా తెలుస్తుంది? నేను ఎక్కడ అన్వేషించాలి అని తోడేలు డీలా పడింది. ఏమో, నేను వెళ్తున్నా అని సోమయ్య కదలబోయాడు. సర్లే, వెళ్ళిరా మనిషి, నా ప్రశ్నకు బదులు తెచ్చావు. ఇంతకీ నీవు వెళ్ళిన పనికి సరైన పరిష్కారం లభించిందా అంది. అప్పుడు గుర్తొచ్చింది సోమయ్యకు తన ప్రశ్న బాబాగారిని అడగటం మర్చిపోయానని. అయ్యో తోడేలా, జరిగిందేమిటంటే, దారిలో నేను వెళ్ళేటప్పుడు నువ్వు, ఒక తాబేలు, ఒక కోతి ఒక్కో సమస్య చెప్పారు. నేను బాబాగారిని వాటికి జవాబులు అడిగి తెలుసుకున్నాను. ధనవంతుడు కావాలనే నా కోరిక మర్చిపోయాను అని అందరి ప్రశ్నలు జవాబులు కూడా వివరంగా చెప్పాడు. సోమయ్య, ఆ కోతి చెప్పినట్లు చెట్టు మొదట్లోని బంగారం, వెండిని తీసుకుంటే నువ్వు ధనవంతుడు అయ్యేవాడివి కదా. పాపం ఆ తాబేలు నోటి నుంచి విలువైన వజ్రం తీసి అమ్ముకుంటే చాలా డబ్బు వచ్చేది కదా. ఈ బాధ తొలగించలేకపోయావా? నిన్ను లక్ష్మీదేవి వరించేదిగా అంది తోడేలు. అయ్యో తోడేలు, నాకు అంత తీరిక ఓపిక ఎక్కడివి? నాది శ్రమపడకుండా ధనవంతుడు కావాలనే కోరిక అన్నాడు సోమయ్య బద్ధకంగా. అంతే, ఇంకేం, నిన్ను మించిన సోమరిపోతు నాకెక్కడ దొరుకుతాడు? నీ వల్ల నీ కుటుంబానికి ఎటువంటి ఉపయోగం లేదు. కనీసం నిన్ను తింటేనైనా నా జబ్బు నయమవుతుంది అంటూ సోమయ్య పైన దాడి చేసి చంపేసింది ఆ తోడేలు. కాబట్టి సోమరితనం ఎప్పటికైనా మనకు ముప్పు తెస్తుందనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. మీకంతా మంచే జరుగుతుంది. ధన సమస్యలు పోతాయి. ధన ద్వారాలు వెంటనే తెరుచుకుంటాయి. కావలసినంత ధనం వస్తుంది. ఆగిపోయిన లోన్స్ పడతాయి. అప్పులు కూడా తీరిపోతాయి. ఎందుకంటే ఆదివారం రోజు ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఆదివారం అనేది వారంలోని అన్ని రోజులలోకెల్లా శక్తివంతమైనది. కాబట్టి ఆదివారం రోజు చీకటి పడిన తర్వాత, అంటే సాయంత్రం 6 తర్వాత ఉప్పు మరియు ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి. పిడికెడు గల్లులుప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు ఉంటే చాలు. ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 100కు 100% ఫలితాలు వస్తాయి. ఉప్పు సముద్రం నుండి వచ్చే అతి శక్తివంతమైన పదార్థం. ఉప్పు చెడును లాగేసుకుంటుంది, అంటే చెడుని తొలగించేస్తుంది. మంచిని అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు ఉప్పుకు ఉన్న అప్పులన్నీ తీర్చే శక్తి ఉంటుంది. మన జీవితాలను మార్చేసే పవర్ ఉంటుంది. అలాగే ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఆవాలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి. ఆవాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు.
ముఖ్యంగా ఆదివారం రోజు ఎవరైతే ఉప్పును ఆవాలను కలిపి ఈ పరిహారం చేస్తారో వారి జీవితం మారిపోతుందని శాస్త్రాల్లో ఉంది. అసలేం చేయాలంటే ఏమీ లేదు. ఆదివారం రోజు చక్కగా ఒక చిన్న గాజు గిన్నెను కానీ, మట్టి గిన్నెను కానీ, స్టీలు గిన్నెను కానీ, రాగి గిన్నెను కానీ తీసుకొని ఆ గిన్నెలో ముందుగా పిడికెడు ఉప్పు వేయండి. మీ చేతితో మీరే పిడికిలితో ఉప్పు తీసి గిన్నెలో వేయండి. తర్వాత ఆ ఉప్పు మధ్యలో చిన్న గుంతలాగా చేసి ఆ గుంతలో 1 స్పూన్ ఆవాలు వేయండి. ఆ ఆవాల పైన 1 రూపాయి బిళ్ళను వేయండి. రూపాయి బిళ్ళ అనేది ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవికి కూడా రూపాయి బిళ్ళ అంటే ఎంతో ఇష్టం కనుక చీప్గా చూడకుండా రూపాయి కూడా ధనమే అని మనసులో భావించుకొని ఆ రూపాయిని ఆవాల మీద పెట్టండి. ఇక చివరిలో చిటికెడు కుంకుమను వీటన్నిటి మీద వేయండి. కేవలం కుంకుమ 1 వేస్తే చాలు. పసుపు అవసరం లేదు. కుంకుమ చాలా మంగళకరమైనది. చెడును లాగేసుకుంటుంది, తొలగించేస్తుంది కూడా. నెగటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది. కనుక గిన్నెలో ఉప్పు, ఆవాలు, రూపాయి, కుంకుమ ఇవన్నీ వేసి తర్వాత ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట అందరికీ కనపడేలాగా పెట్టండి. అంటే అందరికీ ఈ బౌల్ కనిపించేలాగా గుమ్మం పక్కన కానీ, టీవీ దగ్గర కానీ, ఇంట్లో ఈశాన్య మూలన కానీ, టేబుల్ పైన కానీ ఇలా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. అలా పెట్టేసి ఒక నమస్కారం చేసుకుని వదిలివేయండి. ఇలా ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు పోతాయి. ధనం దూసుకు వస్తుంది. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలు, దరిద్రాలు పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. ఆదివారం పూట గోంగూరను తినకూడదు. అలాగే మాంసాహారం కూడా తినకూడదు. ఆదివారం పూట ఎవ్వరికీ ఉప్పును కానీ, ఆవాలను కానీ దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిని దానం చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. కానీ ఆదివారం రోజు గోధుమలను దానం చేస్తే చాలా మంచిది. మీరు ఈ నియమాలన్నిటినీ కూడా పాటించకపోయినా చక్కగా ఉప్పు ఆవాల పరిహారం చేసుకోండి. ఇలా పెట్టిన ఈ గిన్నెను మాత్రం 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత తీయాలి. తీసి దానిలోని ఉప్పును, ఆవాలను, కుంకుమను ఎక్కడైనా సరే రోడ్డు మీద పడవేయాలి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరైనా చిన్న పిల్లలకు ఇవ్వాలి. ఈ చిన్న పరిహారం వలన చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది. కనుక తప్పనిసరిగా ఆదివారం రోజు అందరూ కూడా ఈ ఉప్పు ఆవాల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.